కామాఖ్య ఆలయానికి ఎంతో గొప్ప విశిష్ట చరిత్ర ఉంది. కొన్ని వేల సంవత్సరాల నాటి ఈ ఆలయం ప్రాచీన భారత ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించింది. అస్సాంలోని గౌహతి, నీల్చెల్ కొండల్లో కొలువైన ఈ దేవాలయం హిందూ పురాణాల్లో ప్రధాన దైవాలైన సతీదేవి, శివుని కథతో ముడిపడి ఉంటుంది. తన భర్త అయిన మహాశివుణ్ణి తన తండ్రి అవమానించడంపై తీవ్రంగా కలత చెందిన సతీదేవి ఆ మహాయజ్ఞగుండంలో దూకి ప్రాణాలర్పిస్తుంది. ఆమె మరణంతో మహాశివుడు శోకంతో విలయతాండవం చేస్తాడు. నిర్జీవంగా ఉన్న సతీదేవి దేహాన్ని శివుడు తీసుకెళ్తుండగా శివుని కోపాగ్ని నుంచి విశ్వాన్ని రక్షించే క్రమంలో విష్ణువు సతీ శరీరాన్ని 51 ముక్కలు చేసి నలుమూలలకు వెదజల్లుతాడు. ఆ శరీరంలోని ప్రతి భాగాలు శక్తిపీఠాలుగా, అమ్మవారి పవిత్ర పూజా ప్రదేశాలుగా మారతాయి. సతీమాత గర్భాశ్రయం రహస్యంగా పడిన స్థలం కామాఖ్య ఆలయానికి పునాది అవుతుంది. ఇక్కడ కామాఖ్య ఆలయాన్ని 1565లో కోచ్ రాజు నారాయణ్ నిర్మించాడు. 1572లో దీనిని కల్ మహార్ ధ్వంసం చేశాడు. కోచ్ హోజ్ రాజు చిలరై దీనిని తిరిగి నిర్మించడంతో ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మళ్లీ పుంజుకుంది. మొట్టమొదట కామాఖ్య ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. కాలానుగుణంగా ఈ ఆలయంలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా 16వ శతాబ్దంలో కోచ్ రాజుల కాలంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న కట్టడాలు కోచ్ నిర్మాణ విజ్ఞాన శైలికి అద్దం పడతాయి. ఈ ఆలయ నిర్మాణ విజ్ఞాన ప్రధాంశాలేంటో చూద్దాం. మొదటగా గర్భగృహం. అనేక ఇతర ఆలయాల్లో విగ్రహం ప్రధానంగా ఉంటుంది. కానీ కామాఖ్య ఆలయంలో గర్భగుడిలో విగ్రహం ఉండదు. యోని ఆకారంలో రాతి శిల్పం ఉంటుంది. గర్భగుడిలో యోని ఆకారపు రాతి శిల్పం ఉపరితలం కంటే బాగా దిగువ లోతులో ఉంటుంది. ఇది మనకి భూమాత గర్భకోశాన్ని గుర్తు చేస్తుంది. ఈ విశిష్టతల వల్ల ఆలయ నిర్మాణం విజ్ఞానంలో కామాఖ్య గుడి ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక శిఖరం గనక మనం పరిశీలిస్తే కామాఖ్య ఆలయంలో దిగువ అస్సాం ప్రాంతంలోని ధ్వజస్తంభాల ఆకృతిని పోలిన ఆలయం శిఖరం ఉంటుంది. శిఖరంపై ఉన్న బొమ్మలు, చిత్రాలు ఆర్యుల చిత్ర నైపుణ్యంతో పాటు దేశీయ కళాకృతులను సంతరించుకొని ఉంటాయి. ఆలయంలోని రాతి చెక్కడాలు ఆ కాలం నాటి నైపుణ్యాలకు అద్దం పడతాయి. వివిధ దేవుళ్ళు, దేవతలు, ఇతర పౌరాణిక కథలు, మత విశ్వాసాలు ఆనాటి కళా వ్యక్తీకరణకు నిదర్శనంగా ఉంటాయి. ఇక ఆలయ ప్రాంగణం గనక పరిశీలిస్తే ప్రధాన ఆలయం చుట్టూ 10 మహావిద్యల ఉప ఆలయాలు ఉంటాయి. కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మికాదేవి ఉపాలయాలు భక్తులను అలరిస్తాయి. కామాఖ్య ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే నీల్చెల్ కొండల్లోని చెట్లు, చేమలు, ప్రకృతికి అనుగుణమైన శిల్పాలు మనల్ని పూర్తిగా సహజ లోకంలో విహరింపజేస్తాయి. కామాఖ్య ఆలయ ప్రాంగణంలోని కట్టడాల్లో శిల్పకళా నైపుణ్యం మాత్రమే కాదు, అనేక పౌరాణిక గాథల సారాంశం కూడా దర్శనమిస్తుంది. తాంత్రిక కార్యాలు, మాతృవ్యవస్థ ప్రాధాన్యతకు, సహజ సాంప్రదాయాలకు ఇది సంగమ స్థానం వంటిది. ఈ ఆలయ కట్టడంలో విభిన్న సాంస్కృతిక, ప్రాచీన, సామాజిక ప్రతీకలు కనిపిస్తాయి. మొదటగా నిర్మించిన కాలం, తిరిగి నిర్మించిన నాటి ప్రధాన అంశాలు దర్శనమిస్తాయి. అన్నిటికీ మించి ఈ ఆలయ సాంప్రదాయం ఆలయ నిర్మాణ కళకు భిన్నంగా కనిపించడం విశేషం. ఆనాటి నిర్మాణ కళలో పరిణితి చెందుతున్న పరిణామక్రమానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆలయ నిర్మాణంలో కొత్తదనం, సాంప్రదాయాలపై గౌరవం ప్రతిబింబిస్తాయి. కామాఖ్య ఒక దేవాలయం మాత్రమే కాదు, భారతదేశపు విభిన్నతకు, సాంస్కృతిక సంపదకు జీవతార్కాణంగా నిలిచింది. వివిధ దేశీయ ఆచారాలు, గిరిజన సాంప్రదాయ కార్యాలు, విశాల హిందూ సాంప్రదాయాల సంగమ స్థానంగా వెలుగొందుతోంది. విభిన్న విశ్వాసాలను ఇముడించుకొని మతపరమైన విశాల దృష్టిని, భావ సరళీకరణను ఈ ఆలయం ప్రతిబింబిస్తోంది. పితృస్వామ్య వ్యవస్థ పెత్తనం గల సమాజంలో మహిళా శక్తికి, సాధకారతకు శక్తివంతమైన చిహ్నంగా కామాఖ్య ఆలయం విరాజిల్లుతోంది. యోనిని, గర్భాశయాన్ని తలుచుకోవడం ద్వారా ప్రపంచం సృష్టి స్థితిలోని మహిళల అద్వితీయ పాత్రను, అపార ప్రాధాన్యతను ఈ ఆలయం తెలియజేస్తుంది. కామాఖ్య దేవాలయంలో విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాల్లో అంబుబాచి మేళా ఒకటి. ఇది ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవం మహిళల బహిష్ట చుట్టూ ఉన్న మూఢనమ్మకాలను సాహసోపేతంగా ఎదిరిస్తుంది. దేవతామూర్తి బహిష్ట క్రమాన్ని తలపింపజేయడం ద్వారా ఈ ఆలయం ఈ సహజ ప్రక్రియలో ముడిపడి ఉన్న ప్రాచీన మూఢనమ్మకాలను ప్రశ్నిస్తుంది, సవాల్ చేస్తుంది. ఆ 3 రోజుల పాటు అన్ని మతపరమైన తంతులు నిలిచిపోతాయి. ఇది దేవతామూర్తికి 3 రోజుల పాటు విశ్రాంతినిచ్చినట్లు లెక్క.
ఆలయం తిరిగి తెరుచుకున్న తర్వాత అమ్మవారి ఆశీర్వాదం ప్రసాదాలు తీసుకోవడం కోసం వేలాది మంది భక్తులు ఆనందోత్సాహాలతో వస్తారు. స్త్రీ సహజ ప్రక్రియ పవిత్రత గుర్తింపుకు ఇది నిదర్శనం. అనేక మంది భక్తులు సంతాన సాఫల్యం కోసం కామాఖ్య ఆలయానికి వస్తారు. ఈ విధంగా ఈ గుడి సృష్టికి చిహ్నంగా మారి భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కోరికలు సిద్ధించడం కోసం, కామాఖ్యదేవి ఆశీస్సుల కోసం భక్తి శ్రద్ధలతో అసంఖ్యాకమైన భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. కామాఖ్య ఆలయం అత్యంత ఆధ్యాత్మిక శక్తితో సమాజానికి నిలుటద్దంగా నిలిచింది. పరిణామ క్రమాలు, విశ్వాసాలు, వైరుధ్యాలను ఈ దివ్య ఆలయం ప్రతిబింబిస్తుంది. దీని మూలాలు, సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా ఇది ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా గత కాలానికి సాక్షిగా, రాబోయే కాలానికి సూచికగా నిలుస్తోంది. కథలు, కార్యాలు, పండుగల ద్వారా సంస్కృతిని పెంపొందించి, ఉత్తేజింపపరిచి సమాజ సంస్కరణను నేర్పిస్తూ కామాఖ్య ఆలయం విరాజిల్లుతోంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.